బ్రాహ్మణుడు, కాని భయంకరమైన యోధుడు. చేతిలో దివ్య గొడ్డలి. పేరు పరశురాముడు. కాని ఈయన ఇంత కోపం ఎందుకు? క్షత్రియ రాజు కార్తవీర్యార్జునుడు పరశురామ తండ్రి జమదగ్ని మహర్షిని చంపాడు. కారణం, కామధేను అనే పరిశుద్ధ ఆవును దొంగిలించాడు. తల్లి రేణుక కన్నీళ్లు చూసి పరశురాముడు ప్రతిజ్ఞ చేసుకున్నాడు, 21 తరాల క్షత్రియులను నాశనం చేస్తాను. పరశురాముడు ప్రతిజ్ఞను నెరవేర్చాడు. 21 సార్లు భూమిని క్షత్రియులు లేకుండా చేశాడు. ఏ రాజు కూడా ఆయన ముందు నిలవలేకపోయాడు. దేవతలు కూడా భయపడ్డారు. ప్రతీకారం తీర్చుకున్న తర్వాత భూమి అంతా బ్రాహ్మణులకు దానం చేశాడు. పర్వతాలలో తపస్సు చేశాడు. పాఠం: కోపం అవసరం, కాని అది న్యాయం కోసం మాత్రమే. ప్రతీకారం తర్వాత శాంతి ఉండాలి.